శ్రీమాత్రే నమః. మోహనవాణి పోడ్కాస్ట్ ఛానల్ శ్రోతలందరికీ శుభాకాంక్షలు. ఈ మధ్యన ఒక బొమ్మల కొలువులో ఒక బొమ్మ ఈ విధంగా ఉందట. అందులో అమ్మవారు మహాకాళి రూపంలో భయంకరంగా ఉంటున్నప్పుడు అమ్మవారి పాదాల కింద పరమశివుడు పడుకున్నట్టుగా ఒక బొమ్మను చూశారట. ఆ బొమ్మలో ఉండే ఆంతర్యం ఏమిటి అని అడిగారు కొందరు. దీని వివరణ మనం మహిషాసురమర్దిని స్తోత్రంలో ఉండేటువంటి ఒక శ్లోకంతో ఆధారంగా చెప్పుకుందాం. ఆ శ్లోకం మొట్టమొదట, అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచని ధూమ్ర శిఖే సమర విశోషిత శోణిత బీజ సమోద్భవ శోణిత బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవతర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే. ఈ శ్లోకంలో అమ్మవారు చేసినటువంటి భయంకరమైనటువంటి యుద్ధ కేళిని వర్ణిస్తున్నారన్నమాట. ఇందులో ధూమ్ర విలోచనుడు అనేటువంటి ధూమ్రలోచనుడు లేక ధూమ్రాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు. వీళ్ళు శుంభనిశుంభుల యొక్క సైన్యాధిపతులు అన్నమాట. వీళ్ళు మొట్టమొదటి యుద్ధానికి వచ్చారు అమ్మవారితోనూ. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, నిజ హుంకృతి మాత్రం నిరాకృత ధూమ్ర విలోచన, తన యొక్క హుంకారంతో అని చెప్పి ఒక్కసారి ఏంటి ప్రకారం భయపడిపోయేవాళ్ళు ఇద్దరు కూడా సంహరించబడ్డారట. దీనిలో ఉండే తాత్విక విశ్లేషణ మనం చూసినట్లయితే మనకు ఉండేటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా ఏదో ఒక రాక్షస నామంతో కూడా సంకేతిస్తారు. ఇక్కడ ధూమ్రాక్షుడు ధూమ్రలోచనుడు రెండు ఒకటే. అంటే ఏంటన్నమాట, ధూమం అంటే పొగ, అక్షి అంటే కన్నులు, లోచన ఉన్న కన్నులు. సత్య దర్శనం చేయలేరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఈ పొగ అనేటువంటి మాయ అనేటువంటి పొగ వాళ్ళ మీద కమ్మేస్తుంది. దాంతో ఏమనుకుంటారు, వాళ్ళు చూసిందే నిజం అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఒక అజ్ఞానం అన్నమాట. ఈ మనలో ఉండేటువంటి అజ్ఞానమే ధూమ్రాక్షుడు ధూమ్రలోచనుడు అనేటువంటిది అనమాట. అప్పుడు ఈ సాధకుడు ఏం చేయాలన్నమాట, అమ్మవారిని స్మరిస్తూ సాధనలోగా ఉన్నట్లయితే సాధనలో జరిగేటువంటి ఓంకారమే హుంకారం అయిపోయి దుష్ట శక్తులను నశింపజేస్తుంది అనేటువంటి దీనిలో ఉండే తాత్విక విశ్లేషణ అనమాట. ఇప్పుడు ఈ రెండవ పదం చూడండి, సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజలతే. ఇక్కడ శోణితం అంటే రక్తం, శోణిత బీజం అంటే రక్త బీజుడు అనేటువంటి రాక్షసుడు వాడు కూడా వచ్చాడు. వీళ్ళు ఎప్పుడైతే సంహరించబడ్డారో ఈ రక్త బీజుడు అనే రాక్షసు వచ్చాడు. వీడికి ఒక పెద్ద వరం ఉంది. వీడి రక్త బిందువు భూమి మీద కానీ పడినట్లయితే ఒక్కొక్క రక్త బిందువు నుంచి కొన్ని వందల మంది అంతే పరాక్రమం కలిగినటువంటి రాక్షసులు ఉత్పన్నం అవుతూ ఉంటారు. మరి ఇది ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటిది అమ్మవారు ఏం చేస్తుందంటే, అమ్మవారు ఒక్కసారి తన భృకుటి చిట్లించి తనలో ఉండే కాళీ శక్తిని బయటకు తీసుకొచ్చింది. ఆ కాళీ శక్తితో అమ్మవారు ఏం చేస్తుందన్నమాట, తన యొక్క నాలికని పెద్దది చేసి ఆ రక్త బీజుని కిందన మొత్తం పరిచేస్తుంది. అప్పుడు అమ్మవారేమో ఆ రక్త బీజుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రక్త బీజుల నుంచి వచ్చే ప్రతి రక్త బిందువు కూడా అమ్మవారి నాలుకపై పడుతుంది, భూమి మీద కాకుండా. అప్పుడు ఆ నాలుకతో ఆ రక్తాంతా జుర్రేస్తుంది. అప్పుడు వీడు నిర్వీర్యుడైపోతాడు, సంహరించబడతాడు రక్త బీజులు అనమాట. అది దీనిలో ఉండేటువంటిది. ఇప్పుడు దీనిలో ఉండే తాత్విక కోణం ఒకసారి మనం చూద్దాం. రక్త బీజుల నుంచి వచ్చినటువంటి ఈ రక్త కణాల నుంచి వచ్చినటువంటి రాక్షసులందరూ ఎవరో కాదు, మనలో ఒక ఆలోచన తర్వాత ఆలోచన తర్వాత ఆలోచన, దుష్టాలోచనలు ముఖ్యంగా అలా పుడుతూనే ఉంటాయన్నమాట. ఇవన్నీ వికల్పాలు అంటారు. ఒక చెడ్డ పని చేద్దామంటే ఆ పని ఎలా చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని మట్టు పెట్టాలి, ఇలా ఆలోచన పరంపరగా వచ్చేస్తూ ఉంటాయి. అదే రక్త బీజులు. అదే ఇక్కడ బీజ లత అని చక్కగా చెప్పారు. ఏమిటి, శోణిత సముద్భవ శోణిత బీజలతే అని చెప్పనమాట. అంటే ఒక రక్త బిందు ఒక బీజం అయినట్లయితే అది ఒక లతగా వచ్చి ఆ లతకి మళ్ళీ ఎన్నో పళ్ళు కాస్తుంటే ఆ పళ్ళు ఇవన్నీ అన్నమాట. ఏవి, ఈ రక్త బీజాలు అనేటువంటి రాక్షసులు అన్నమాట. అలాంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారి స్మరణతో ఏం చేస్తుంది అనమాట, మహత్వాన్ని కూడా దానిలో ఉండే దుష్ట శక్తులను తను సంహరించి పారేస్తుంది అనేటువంటి చక్కటి తాత్విక విశ్లేషణ దీనిలో మనకి కనబడుతుంది అనమాట. దీని కొనసాగింపుగా శివ శివ శుంభ నిశుంభ మహావతర్పిత భూత పిశాచపతి. ఎప్పుడైతే ఈ శుంభ నిశుంభుల యొక్క ఈ సైన్యాధ్యక్షులందరూ చంపబడ్డారో అప్పుడు శుంభ నిశుంభులే స్వయంగా యుద్ధంలోకి వస్తారన్నమాట. వాళ్ళు యుద్ధంలోకి వచ్చేప్పటికీ వాళ్ళని
వాళ్ళతో వచ్చినటువంటి మిగిలిన పరివారాన్ని అందరినీ కూడా ముక్కలు 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 చేసి పారేస్తుంది అనమాట. చేసేటప్పటికి అక్కడ ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలని కూడా పెద్ద విందు చేసుకుంటున్నాయట. అదే అనమాట మహాహవతర్పిత భూత పిశాచపతే. ఆ మహాయుద్ధంలో ఈ భూత ప్రేత పిశాచాలను మహావిందు చేసుకుంటూ సంతోషిస్తున్నాయట. అంటే శుంభులు వారి పరివారం మొత్తం అందరూ కూడా సంహరించబడ్డారు అనేటువంటి దీనిలో ఉండడు. ఆ విధంగా మనం దీనిలో గ్రహించవలసింది ఏమిటి అంటే, ప్రతి దుష్ట శక్తికి ఒక రాక్షస పేరు. ఆ రాక్షసులు మనలో ఉండేటువంటి దుష్ట శక్తుల ప్రభావమే అనమాట అంతా కూడా. అందుకని ఈ రాక్షస సంహారం మనకు జరగాలి అంటే మనం అమ్మవారిని స్మరించుకున్నట్లయితే, అమ్మవారిని మనం మన ధ్యానంలో భావించుకున్నట్లయితే అమ్మవారే స్వయంగా వచ్చి ఈ దుష్ట శక్తులన్నింటిలో కూడా దురుమాడుతుంది అనేటువంటిది దీనిలో ఉండే తాత్విక సందేశం. అదే ఆ బొమ్మలో అమ్మవారు పాదాల కింద శివుడు ఎందుకు వచ్చాడు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎప్పుడైతే ఈ మహాకాళి తన యొక్క నాలుకను జాపి ఈ రక్తబీజం యొక్క రక్తానంతటిని కూడా జుర్రేసిందో, రక్తబీజుడు సంహరించబడ్డాడో, అమ్మవారు ఆ ఉగ్ర రూపం ఉపసంహరించలేకపోతోంది. ఇంకా భయంకరంగా జరుగుతుంది. దాంతో లోకాలని భయకంపితులైపోయి దేవతలందరూ వెళ్ళి నారాయణ్ణి శరణజొచ్చారు. అప్పుడు నారాయణుడు పరమశివుడి దగ్గరికి వెళ్ళి, ఇది నువ్వు ఒక్కడివే అమ్మవారి తాలూకా ఆ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించగలవు అని చెప్పాడు. అప్పుడు పరమశివుడు ఏం చేశాడు, ఆ యుద్ధ భూమిలో తానే అడ్డంగా పడుకునేటప్పటికీ ఆ యుద్ధ భూమిలో భయంకరంగా ఉగ్ర రూపంతో తిరుగుతున్నట్టు ఆ మహాకాళి పాదములు శివుడికేమో తగులుతాయి. తగిలేటప్పుడు వెంటనే గ్రహిస్తుంది, ఇది నా భర్త శరీరం అని గ్రహిస్తుంది. వెంటనే చూసి సిగ్గుపడి ఆ నాలుకని లోపలికి తీసుకుని తన యొక్క ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకుంటుంది అనమాట. అదే ఈ బొమ్మలో ఉండేటువంటి ఆ శివుడిపై కాళ్ళు పెట్టడం అనేటువంటి, అది ఒక్కొక్కరు చిత్రకారులు వాళ్ళ భావన ప్రకారం, వాళ్ళ ఊహల ప్రకారం చిత్రీకరించారనుకోండి, అది వేరే సంగతి. ఏదైనప్పుడు కూడా వెంటనే అమ్మవారి యొక్క ఉగ్ర రూపం ఉపసంహరించుకోబడింది అనమాట. ఎప్పుడైతే పరమశివుడికి ఆమె పాదాలు తగిలాయి అనమాట. అది దీనిలో ఉండేటువంటి సంకేతార్థం అనేటిని మనం గ్రహించుకోవాలి. ఇటువంటి చక్కటి గాథలు మహిషాసురమర్దిని స్తోత్రంలో చాలా బాగుంటాయి. అసలు మహిషాసురమర్దిని స్తోత్రం చదువుతుంటేనే ఒక రకమైనటువంటి రమ్యత కనబడుతూ ఉంటుంది. ఆ శ్లోకం చదువుతుంటేనే మనకు పెద్ద ప్రాణాయామం అయిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనలో ఒక రకమైనటువంటి నాట్యం మనమే చేస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి అందులో ఆ శ్లోకాలు అర్థం తెలుసును కానీ మనం కానీ చేసినట్లయితే ఎంత రమ్యంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. అదే పెద్ద ధ్యాన ప్రక్రియ, అదే పెద్ద ప్రాణాయామ ప్రక్రియ కూడా అయిపోతుందండి. అటువంటి మహిషాసురమర్దిని స్తోత్రం చక్కగా అందరూ కూడా చదువుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర వారిని మనసారా కాంక్షిస్తున్నాను. స్వస్తి. హరి ఓం. శ్రీమాత్రే నమః. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.